హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ధనరాజ్ లెసన్స్. ఈరోజు మనం 8th క్లాస్ మ్యాథ్స్లో ఏకచరరాశిలో రేఖీయ సమీకరణాలు ఈ చాప్టర్ నుంచి ఒక 3 ఇంపార్టెంట్ బిట్స్ నేర్చుకుంటాము. ఓకేనా? వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ బిట్ చూసామంటే 2 సంఖ్యలు 5:3 నిష్పత్తిలో ఉన్నాయి. వాటి భేదం 18 అయినా ఆ సంఖ్యలు ఏవి అన్నారు. ఇక్కడ 2 సంఖ్యలు 5:3 నిష్పత్తిలో ఉంది కదా, ఆ సంఖ్యలు ఏవి అంటే 5x1 3x1. వాటి భేదము 18 అన్నారు. అంటే వీటి తేడా అంటే 5xలో నుంచి 3x తీసేస్తే 18 అయినా ఆ సంఖ్యలు ఏవి అన్నారు. ఆ సంఖ్యలు ఏవి ఇవి కనుక్కుంటే చాలు. అంటే ఇందులో నుంచి ఎక్స్ వాల్యూ కనుక్కుంటాము. దీన్ని తీసుకెళ్ళి ఇందులో ప్రతిక్షేపించామంటే ఆ 2 సంఖ్యలు ఏదో తెలుస్తాయి. ఓకేనా? ఇక్కడ 5xలో నుంచి 3x తీసేసామంటే 2x మిగులుతుంది. ఇక్కడ 18 రెండు వైపులా రెండో ఎక్కంతో క్యాన్సిల్ చేస్తున్నా. 2 1 2 9 18 కదా. ఎక్స్ వాల్యూ మనకి 9 వచ్చింది. దీన్ని తీసుకెళ్ళి ఇందులో ప్రతిక్షేపించుకుంటాం. 5x అంటే ఏమి 5 × 9, 3x అంటే 3 × 9, ఎక్స్ వాల్యూ 9 కాబట్టి. ఓకేనా? 5 9 45, 3 9 27. ఆ సంఖ్యలు ఏది అంటే 45 1 27 1. ఓకే, ఈ రెండింటి భేదం మళ్ళీ 18 వస్తుంది. అప్పుడు మనం చేసింది కరెక్ట్ అని. ఓకేనా? నెక్స్ట్ బిట్ చూద్దాము. ఇక్కడ 3 వరుస సంఖ్యల మొత్తం 51 అయినా ఆ పూర్ణ సంఖ్యలు ఏవి అన్నారు. 3 వరుస పూర్ణ సంఖ్యల మొత్తం. ఓకేనా? పూర్ణ సంఖ్యలు మనకు తెలుసు ఏమి అంటే 0 1 2 3 4 ఈ విధంగా ఉంటుంది. అంటే నెక్స్ట్ నెంబర్ 1 1 1 పెరుగుతూ వెళ్తుంది. ఇక్కడ 3 వరుస పూర్ణ సంఖ్యలు అన్నారు, పక్కన పక్కన ఉండేవి. ఓకేనా? ఇప్పుడు ఎక్స్ అనుకున్నాం అనుకోండి, ఎక్స్కి 1 యాడ్ చేసామంటే తర్వాత పూర్ణ సంఖ్య వస్తుంది. ఇప్పుడు ఎక్స్ ప్లస్ 1కి 1 యాడ్ చేసామనుకోండి, తర్వాత పూర్ణ సంఖ్య వస్తుంది. అంటే ఎక్స్ ప్లస్ 1కి 1 యాడ్ చేస్తే ఎక్స్ ప్లస్ 2. ఇవి 3 వరుస సంఖ్యలు అనుకుంటే, పూర్ణ సంఖ్యలు అనుకుంటే వీటి మొత్తం 51 అన్నారు కదా. సో ఈ మొత్తం ఎక్స్ ప్లస్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 2 ఇది 51 అయినా ఆ పూర్ణ సంఖ్యలు ఏవి అన్నారు. అంటే ఇది కనుక్కుంటే చాలు. అంటే ఇందులో నుంచి మనం ఎక్స్ వాల్యూ కనుక్కొని దీన్ని ఇందులో ప్రతిక్షేపించామంటే 3 వరుస పూర్ణ సంఖ్యలు ఏవో వస్తాయి. ఓకేనా? ఇప్పుడు ఈ మొత్తాన్ని యాడ్ చేసుకున్నామంటే ఇక్కడ ఒక ఎక్స్ ఉంది, ఇక్కడ ఒక ఎక్స్ ఉంది, ఇక్కడ ఒక ఎక్స్ ఉంది, మొత్తం 3 ఎక్స్లు ప్లస్ ఇక్కడ 1 ఇక్కడ 2 ఉంది, 3 = 51. 3x అలానే పెట్టుకొని ప్లస్ 3ని అటువైపు పంపిస్తే -3 అవుతుంది. 3x = 51లో 3 తీసేసామంటే 48. ఇప్పుడు రెండు వైపులా 3వ ఎక్కంతో క్యాన్సిల్ చేస్తాం. 3 1 3, ఇక్కడ 3 1 3, 3 6 18. ఇక్కడ ఎక్స్ వాల్యూ మనకి ఎంత వచ్చిందంటే 16. ఓకేనా? ఈ 16ని తీసుకెళ్ళి ఇందులో ప్రతిక్షేపించామనుకోండి, ఎక్స్ వాల్యూ వచ్చి 16. ఎక్స్ ప్లస్ 1 అంటే 16కి 1 కలిపామంటే 17. ఎక్స్ ప్లస్ 2 అంటే 16కి 2 కలిపామంటే 18. ఆ 3 వరుస పూర్ణ సంఖ్యలు ఏది అంటే 16, 17, 18. మనం చేసింది కరెక్టా రాంగ్ అని తెలియాలంటే ఈ 3 కలుపుకున్నామంటే 51 రావాలి. వస్తుంది చూడండి, లెక్క పెట్టుకుంటే 15 25 35 45 45 6 కలిపితే 51. ఓకేనా? నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇక్కడ 8 యొక్క 3 వరుస గుణిజాల మొత్తం 888. ఆ గుణిజాలను కనుగొనండి అన్నారు. 8 యొక్క గుణిజాలు అంటే ఏమి? 8వ ఎక్కంతో గుణించుకుంటూ వెళ్ళడం. ఇప్పుడు 3 వరుస గుణిజాలు అన్నారు కదా. ఇప్పుడు ఒక నెంబర్ వచ్చి ఎక్స్ అనుకుంటే తర్వాత గుణిజం ఏమవుతుంది? దీనికి 8 కలిపితే తర్వాతది వస్తుంది. అవును కదా.
తర్వాత గుణిజం ఏది వస్తుంది? దీనికి 8 కలిపితే. అప్పుడు దీనికి 8 కలిపామంటే ఎంత వస్తుంది? ఎక్స్ ప్లస్ 16 వస్తుంది కదా. ఇక్కడ ఏం చెప్పారు? వీటి మొత్తం ఇంత అన్నారు. అంటే వీటి మొత్తం 888 అంటే ఎక్స్ ప్లస్ 8 ప్లస్ ఎక్స్ ప్లస్ 16 ఈక్వల్ టు 888. అయితే ఆ గుణిజాలను కనుగొనండి. ఇది కనుక్కుంటే చాలు మనం. ఓకే, ఇందులో నుంచి ఎక్స్ వాల్యూ కనుక్కుంటాము. దీన్ని తీసుకెళ్ళి ఇందులో ప్రతిక్షేపించామంటే ఆ గుణిజాలు ఏందో తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ మొత్తాన్ని యాడ్ చేసుకుంటే ఇక్కడ ఒక ఎక్స్, ఇక్కడ ఒక ఎక్స్, ఇక్కడ ఒకటి ఉంది. మొత్తం 3x ప్లస్ ఇక్కడ 8 నంబరు, ఇక్కడ 16 నంబరు కదా. ఈ మొత్తాన్ని కలుపుకున్నామంటే 24 ఈక్వల్ టు 888. ఇప్పుడు 3x అలానే పెట్టుకొని ఈ ప్లస్ 24ని అటువైపు పంపించామనుకోండి -24 వస్తుంది. ఓకేనా. 888లో నుంచి 24 తీసేస్తామంటే 4, 6, 8 ఇంత మిగులుతుంది. 3x ఈక్వల్ టు 864. ఇప్పుడు రెండు వైపులా కూడా 3వ ఏకంతో భాగిస్తాం. ఓకేనా. 3 ఒకట్ల 3, ఇక్కడ 3తో భాగిస్తే 3 2 6 కదా. ఇక్కడ 8 ఉంది, 6 పోతే ఇంకా 2 ఉంటుంది, 26. 3తో 3 8లో 24. మళ్ళీ ఇక్కడ 24, 4 పోతే ఇంక 2 ఉంటుంది, మళ్ళీ 3 8లో 24. మనకి ఎక్స్ వాల్యూ 288 వచ్చింది. ఓకేనా. ఈ ఎక్స్ వాల్యూని తీసుకెళ్ళి ఇందులో ప్రతిక్షేపించామనుకోండి ఆ 8 యొక్క 3 వరుస గుణిజాలు అనేవి మనకు తెలుస్తుంది. ఓకేనా. ఇక్కడ చూడండి, ఎక్స్ వాల్యూ ఇక్కడ 288 వచ్చింది. మళ్ళీ రెండోది ఏమి అంటే ఎక్స్కి 8 కలుపుకోవాలి. ఓకేనా. ఎక్స్కి 8 కలిపితే 2 16, 296 అనేది రెండో గుణిజం. ఇక్కడ ఎక్స్కి 16 కలపాలి. అంటే ఈ 288కి 16 కలిపామనుకోండి ఎంత? 14, 10, 304. ఓకేనా. మూడో నెంబర్ వచ్చి 304. ఇది మనకు వచ్చిన ఆన్సర్. ఓకే, ఇప్పుడు మనం కరెక్ట్గా చేసామా లేదా అంటే ఈ 3 కలుపుకుంటే ఇంత వస్తుంది అనమాట. ఒకసారి చెక్ చేస్తామా? 288, 296, 304 ఈ 3 కలుపుకుంటున్నాం. ఓకేనా. 10, 18, 18, 3, 5, 6, 7, 8 కరెక్టే. అర్థమైంది కదా. లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎవ్రీడే కూడా ఫాలో అవ్వండి. మీరు రోజు కొద్దిగా నేర్చుకుంటూ ఉంటే కొన్ని రోజులకి మీకు మ్యాథ్స్ అంటే చాలా ఈజీ అవుతుంది, ఈజీగా అర్థమవుతుంది. మ్యాథ్స్ అంటే భయం పోతుంది. ఓకేనా. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్.